ఏర్పరచబడిన వాక్య భాగము 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడు అంటే ఈరోజు మన యొక్క టైటిల్ ఏంటంటే దేనికి ప్రత్యక్షత అంటే అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ఈ లోకం మనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షత అనగానే మనకి చాలా ఆది నుండి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక రకాల ప్రత్యక్షతలు అనేవి మనకి కనబడుతున్నాయి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా ప్రత్యక్షత అన్నది చూపిస్తున్నాడు. ఎవరికంటే ఆదాముకు ఒక విధంగా ప్రత్యక్షమయ్యాడు, అదే విధముగా అబ్రహాముకు, యాకోబుకు, యెషయాకు, మిగతా మోషేకు, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రకాలుగా ఆయన ప్రత్యక్షతని కనపరుస్తూ ఉన్నాడు. అయితే అనేక రకాలుగా ప్రత్యక్షం అవుతున్నప్పుడు పద్మస్ దీపంలో ఉన్న యోహానుకి ప్రత్యక్షత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షత అనేది కనబడుతుంది. అయితే అవన్నీ ఆదికాండం ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతలు అయితే నేను ఈరోజు చెప్పబోయే ప్రత్యక్షత ఏమిటంటే అది మనకి చాలా ప్రాముఖ్యమైన ప్రత్యక్షత. అది ఏంటంటే అపవాది విషయంలో మనం చూసినట్లయితే అపవాది ఎలా వస్తున్నాడు, అపవాది క్రియలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అపవాది యొక్క పని ఏంటి, వాడు మొదటి నుండి మనల్ని నాశనం చేయాలి అంటే గర్జించే సింహం వల్లనే ఎవరిని మింగుతున్నా అనేసి తిరుగుచూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తన ఆది నుండి కూడా మనల్ని నాశనం చేయాలనేసి ఎంతో ప్రయత్నము చేస్తూ ఉండేవాడు. అయితే అపవాది సంబంధులు ఎవరంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసత్యమును పలికేవాడే అపవాది సంబంధి అనేసి దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అసత్యమును పలికేవారు అంటే మనకి కొంతమంది వ్యక్తులు తెలుసు. అసత్యాన్ని పలికే వారిలోనే ఆదికాండం మనం చూస్తున్నట్లయితే కయ్యను ఎలా అసత్యం పలికారంటే తన యొక్క సహోదరుని చంపిన తర్వాత దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి ఈ యొక్క సహోదరుడు హేబేలు అంటే నేను అతనికి కాపలాదారున్నా అనేసి తన జవాబు ఇచ్చాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, తనకు తెలుసు తను ఏం చేశాడో తన సహోదరుని. అయినప్పటికీ తను ఏం చెప్తున్నాడు, అసత్యం అనేది పలుకుతున్నాడు. గెహజీ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గెహజీ కూడా అసత్యమును అన్నది పలుకుతున్నట్లు మనకి కనబడుతుంది. అనన్య సపర్యాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు వాళ్ళ పొలంలో అమ్ముకున్న తర్వాత ఎంతకు అమ్మారు అనేసి అక్కడ పిలిచి అడిగినప్పుడు వారు సమాజ మందిరంలో ఏం చెప్పారు, ఇద్దరు కూడా అబద్ధం చెప్పి ఎంతకు అమ్మారు అంటే ఇంతకే అమ్మాము అనేసి ఎన్నిసార్లు అడిగిన దానికి ఒక్కటే సమాధానం చెప్పి అబద్ధం ఆడడం వల్ల వారు ఏం చేస్తున్నారు, మరణాన్ని దగ్గర తెచ్చుకున్నారు. అసత్యమును పలికిన వాడు ఎవరంటే అపవాది యొక్క సంబంధాలను దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దావీదు ఏమంటున్నాడంటే అదే అసత్యం పలికిన వారు దేవుని అపవాది సంబంధులు, సత్యమును పలికిన వారు ఎవరంటే దేవుని బిడ్డలు. అంటే దేవుని బిడ్డలు మనము. దేవుని ప్రతి ఒక్కరిలోని పాపం అనేది ఉంటుంది. పాపము దావీదు ఏమంటున్నాడంటే నా తల్లి గర్భం నుండే నేను పాపిగా రూపింపబడ్డాను, గర్భంలోనే నా తల్లి పాపముతో కన్నదని. ప్రతి ఒక్కరు పాపం చేసి ఉన్నారు. అయితే పాపం చేసినప్పటికీ మనం ఎవరి సంబంధాన్ని పాపం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ అది కొంతమంది మాత్రమే బయలుపరుచుకుంటారు, కొంతమంది పాపం చేయకుండా దేవుని సంబంధముగా కొందరు ఉంటారు. అయితే మన దేవుని సంబంధమైన బిడ్డలము కనుక మన జీవితంలో ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే రోమీయులకు రాసిన పత్రికలోని రోమ పత్రికలు తెలియజేస్తున్నది ఏమిటంటే అందరూ పాపం చేసి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అనేసి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనే పాపం అన్నది ఉంటుంది, కానీ దేవుడు అనుగ్రహించిన మహిమను మనము పొందుకోలేకపోతున్నాము. ఆ మహిమను మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి, దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అతి ప్రధానమైన సంగతి ఏమిటంటే మనిషి పాపం వల్లనే కానీ మరి దేని వలన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీతిమంతుడిగా మనల్ని చేస్తున్నాడు. ఏమిటంటే నీతిమంతులుగా మనం ఉండాలి తప్ప అపవాది సంబంధులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మన క్రియల ద్వారా అపవాది మాట ప్రకారము చేస్తే శిక్షకు పాత్రలుగా ఎంచబడతాము. మన క్రియలు ఏ విధంగా ఉండాలంటే దేవుని సంబంధమైన క్రియలుగా ఉండాలి తప్ప అపవాది సంబంధమైన క్రియల్లోనే మనము బందీగా ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనిషి పాపంలోనే పుట్టాడు, కానీ ఆ పాపంలో ఏమి చేయకూడదంటే
పాపంలో పుట్టినవాడు పాపక్రియలు చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని యందు ఉన్నవారు ఏం చేస్తారంటే, దేవుని యందు నిలిచిన వారు, పాపము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, కానీ కొందరు పాపం చేసిన వారు ఉంటారు, కొందరు పాపం చేయకుండా పారిపోయిన వారు ఉంటారు. ఆ దేవునికి సంబంధించిన వారు ఎవరంటే, యేషూను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తనని పోతీఫరు భార్య పాపానికి ప్రోత్సహించడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ తను ఏమనుకున్నాడు, నేను నా దేవునికి విరుద్ధమైన పని నేను చేయకూడదు, ఈ పాపంలో నా యొక్క భాగస్వామ్యం ఉండకూడదు అనేసి తను ఏం చేశాడంటే, తన వస్త్రాలను విడిచిపెట్టి వెంటనే పారిపోయి వచ్చాడు. తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు, పాపం నుండి దూరంగా వచ్చాడు. అదే మనం ఇంకో దానియేలుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క ఆహారం విషయంలో, వస్త్రధారణ విషయంలో, నేను ఈ యొక్క బబులోను దేశంలో ఉన్న అలవాట్లకు కానీ ఏదే ఆచారాలకు కానీ అనుగుణంగా జీవించను, నా యొక్క దేవునికి అనుకూలమైన జీవితాన్ని మాత్రమే జీవిస్తాను, తనకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాను తప్ప నేను ఈ దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించిన అనేసి దానియేలు చేస్తున్నాడు. అంటే దేవుని సంబంధులు ప్రతి ఒక్కరి జీవితంలో పాపం ఉంటుంది, కానీ వారి జీవితంలో వీళ్ళు వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకున్నారు, దేవుని బిడ్డలుగా ఎంచుకున్నారు. కానీ పాప సంబంధించిన అపవాది యొక్క క్రియల్లో బందీకి అయిన వారు ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంస్థలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాది క్రియలకు బందీకి అయిపోయాడు. తన ఢిల్లీలకు పాపం చేసి తను ఏమైపోయాడు, ఫిలిస్తీన్ల చేత హతముగా నిలిచాడు. తను ఎంత పాపంలో నిలిచాడు సంస్థలు. అయితే దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు కూడా పాపం చేసిన వాడిగా మనకి కనబడుతుంది. అప్పటి ఎవరిని నింపుతున్నాన్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎవరైతే దేవునికి అనుసంధానంగా జీవిస్తూ ఉంటారో వారిని హతము చేయాలనేసి తను కోరుకుంటాడు. అలాగే దేవుని వాక్యంలో ఉన్న బైబిల్లో ఉన్న చాలా మంది వ్యక్తుల్ని ఏం చేస్తున్నాడంటే, తను అప్పటి ఆది నుండి కూడా ప్రయత్నాలు అనేవి చేసినట్లుగా మనకి కనబడుతుంది. వీరిలో ఎవరి క్రియలు చేస్తున్నారు అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఏ క్రియలు కలిగి మనము జీవిస్తున్నామో, మన అపవాది క్రియలు కలిగి ఇస్తున్నామా లేకపోతే దేవుని బిడ్డలమై ఉంటున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని సంబంధులమా, దేవుని బిడ్డలుగా ఉన్నామా లేకపోతే అపవాది యొక్క క్రియలకి బందీగా ఉన్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఏమని అంటున్నాడంటే, ఈ యొక్క అపవాది క్రియలకు బందీగా ఉన్నవారు కొందరైతే అపవాది క్రియలు లయపరిచేవారు మరి కొందరు ఉన్నారు. అయితే వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క ప్రత్యక్షతని చూపిస్తున్నాడు. దేవుడు ఎలాగ ప్రత్యక్షం అవుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు హల్లెలూయా, ఆయన నీతిని మనకి కనపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏమిటంటే ఆయన పాపి కాదు కానీ తన పాపమును వ్యతిరేకించి ఆయన నీతిని మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన నీతిని మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో మనకు రాయబడింది. ఏమిటంటే తన కొరకు కనిపెట్టుకున్న వారిని వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన స్వయముగా వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి రక్షణను సిద్ధపరచడానికి, రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలాగండి, తన కోసం ఎదురు చూసిన వారంటే ఏ పాపము చేయకుండా నా క్రీస్తు వస్తాడు అని ఎదురు చూసిన వాళ్ళలోనే అనేక మంది వ్యక్తులు ఉన్నారు. యాకోబు పాపం చేయలేదు, పాపం చేయలేదు, దానియేలు పాపం చేయలేదు. అయినప్పటికీ వారు దేవునికి అనుసంధానంగా జీవించారు. అంత మాత్రమే కాదు కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హన్నా అనే స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత తను ఎన్ని దినాలంటే 84 సంవత్సరములు దేవుని కుమారుని కోసము ఎదురు చూస్తూ ఉంది. ఏంటంటే రక్షణ నిమిత్తము తను పాపము చేయకుండా తను కనిపెట్టుకుని ఉంది. ఏమిటంటే దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారికి రక్షణ నిమిత్తం ఆయన సిద్ధపరుస్తున్నాడు. రక్షణ కొరకు తన పాపము లేకుండా వస్తున్నాడు. తనని ఎవరు కనిపెట్టుకుని ఉంటారంటే, నా దేవుడు వస్తాడు, నా పాపములు క్షమిస్తాడు అని కనిపెట్టుకున్న వారి కోసమే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఆయన నిమిత్తము, ఆయన రక్షణ నిమిత్తము
పాపం లేకుండా ఆయన కోసం వెతికిన వారి కోసమే ఆయన తను తాను ప్రత్యక్షపరిచినట్లుగా మనకి కనబడుతుంది. ఆయన పాపం లేనివాడు కనుక ఆయనలో ఏ పాపము కూడా లేదని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే తను ఏ విధంగా వస్తున్నాడంటే ఈ లోకం మీదకి ఆయన నిమిత్తము దేవుని నీతి నిమిత్తము వస్తున్నాడు. అంత మాత్రమే కానీ పాపం లేకుండా రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదు కానీ తీతు రాసిన పత్రిక 2:14 మనం చూసుకున్నట్లయితే తీతు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల తన కోసరము పవిత్రపరచుకొని తనని సొత్తుగా చేసుకోవడానికి తనకు తానే మనకి అప్పగించుకున్నాడు. తను అర్పణగా చేసుకుంటున్నాడు. తను అప్పగించుకున్న అర్పణగా క్రీస్తే తనకు తాను ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపరుచుకున్న అర్పణగా తన శరీరాన్ని సమర్పించుకున్నట్లుగా మనకి కనబడుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షతలోని తనకున్న భాగం ఏమిటంటే తన శరీరముగా మన కోసము ఏం చేస్తున్నాడు? అర్పణగా మనకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన సత్యము నిలిగిన వాడు కనుక, ఆయన మార్గమును సత్యమును జీవమున ఉన్నాడు కనుక ఆయన సత్య స్వరూపుడిగా ఈ లోకమునకు వచ్చాడని తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఏమిటంటే నన్ను చూసిన వాడు దేవుడిని చూసిన వాడిగా అవుతారు, నా మార్గం అనుసరించిన వాడు దేవుడిని అనుసరించే వారిగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన సత్యమును పలికిన వాడే తప్ప అసత్యమును పలికేవాడు ఎంత మాత్రమూ కాదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే ఒక వ్యక్తి ఏమని సెలవిస్తున్నారంటే యేసుప్రభువు వారు శిలువలోని వేలాడుతున్నప్పుడు శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటంటే లోక సువార్త 23:47 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతడు నిజంగా నీతిమంతుడిగా ఉన్నాడని సర్వశక్తి గల దేవునికి తను ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏమిటంటే యేసుప్రభువు వారు ఆ యొక్క శతాధిపతి ఇతను నిజంగా నీతిమంతుడు, ఆయన మనకి ఎలా వచ్చినట్టు ఒక నీతిమంతుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటంటే ఇతను నిజంగా నీతిమంతుడు అనేసి, అంటే దేవుని ప్రేమను తను ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుడు మన కొరకే వచ్చాడు, పాపిగా ఈ లోకాన్ని పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమను ఇస్తున్నాడు, నీతిని ఇస్తున్నాడు, పాపము లేకుండా ఇస్తున్నాడు, మన రక్షణ నిమిత్తం ప్రత్యక్షమయ్యాడు. అంత మాత్రమే కాదు కానీ తన ప్రేమని ప్రత్యక్షపరుస్తున్నట్లే మనకి కనబడుతుంది. తన ప్రేమను ప్రత్యక్షపరిచిన గొప్ప దేవుడిగా మనకి కనబడుతుంది. అయితే దేవుడిని ప్రేమ మనకి అన్ని విధాలుగా దేవుడు ప్రత్యక్షమవుతున్నప్పుడు మనము ఎవరిలోనికి లోన్ అవ్వకూడదు, అపాధి క్రియలకి అపాధి క్రియలకు లోన్ అవ్వకూడదు. అపాధి క్రియలకు లైవ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే అపాధి క్రియలకి సత్యంలోనికి నిలవాలి. అంటే సత్యంలోని నిలవలేని వారు కొంతమంది ఏం చేస్తారంటే అపాధి క్రియల్లోనికి సంబంధించిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు అపాధి క్రియలను చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ అపాధి క్రియలను అనుసరిస్తూ ఉంటారు. వారు అపాధి క్రియలని ఆచరించే వారిగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అపాధికి ఏం చేస్తారంటే సత్యంలోని వీరు నిలవరు. అపాధి ఎవరి జీవితంలో ఉంటుందో వారు సత్యంలోకి నిలవరని దేవుని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే లూసిఫర్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడి సింహాసనాన్ని కోరుకున్నాడు. తను ఏమిటంటే మొదటి నుండి తన గర్వం ఏమిటంటే దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలి అనేసి తను మొదటి నుండి కోరుకున్నాడు. అది ఆ యొక్క అపవాది సంబంధి లూసిఫర్ ఒక దూతగా ఉన్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్న లూసిఫరే అయినప్పటికీ దేవదూతగా ఉన్న లూసిఫర్ ఎప్పుడైతే తనలో గర్వం వచ్చిందో తనలోనికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. అందుకే సత్యంలందు అతను నిలవలేకపోయాడు. సత్యం ముందు నిలవలేకినట్లుగా మనకి కనబడుతుంది. ఆదాము హవ్వలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు అసత్యమును నమ్మారు. ఏమిటంటే ఒక సాతాను వచ్చి సర్పం వచ్చి తను చెప్పింది, ఈ యొక్క ఫలమును మీరు తిన్నట్లయితే మీ యొక్క కన్నేత్రములు మీరు నిజంగా మీకు యొక్క దృష్టి కనబడదని మీరు చావాలనేసి అపవాది చెప్పగానే వారిని నమ్మేసి దేవుడు చెప్పిన ప్రతిక్రియలు చేశారు. ఈ ఫలం ఎందుకు తినకూడదు, తింటే ఏమవుతుంది అన్న ఆలోచన అమ్మవారి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ అమ్మవారి చెప్పిన మాటను నమ్మి అసత్యాన్ని నమ్మి వారు ఏం చేశారంటే ఆ ఫలమును తిన్నారు. తిన మాత్రమే కాదు కానీ వారు దేవునితోని అనుసంధానం కొనుక్కున్న
వారి యొక్క అపవాదికి లోనైపోయారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసత్యాన్ని నమ్మినట్లుగా మనకి కనబడుతున్నారు. వాళ్ళ యొక్క జీవితాన్ని ఏం కోల్పోయారంటే ఆత్మానుసరమైన జీవితాన్ని వారు కోల్పోయారు. దేవుడు ఎంతో ప్రతి దినము కూడా వచ్చి వాళ్ళు పలకరిస్తూ మాట్లాడుతూ ముచ్చట్లు చెప్తూ ఉన్న ప్రభువు వారు ఏం చేశారంటే ఒక అపవాది మాటని నమ్మి అసత్యాన్ని నమ్మి ఆత్మీయసరైన జీవితాన్ని వారు కోల్పోయినట్లుగా మనకు కనబడుతుంది. ఆదాము వల్లే అనేక మంది కూడా ఉన్నారు. ఏమిటంటే ఆదాము వల్లే ఏం చేస్తున్నారంటే వేషధారులు కానీ లేకపోతే విశ్వాసఘాతుకులు కానీ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. యెషయా గ్రంథము 6:7 చూసినట్లయితే హోషేయ గ్రంథము 6:7 మనం చూసుకున్నట్లయితే ఆదాము వంటి మనస్తత్వాలు చాలా మంది జీవితంలో ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 6:7 హల్లెలూయా. వారి ఆదాము వారు ఏంటి? దేవుడు చేసిన నిబంధనలను మీరి దేవుని దృష్టిలో వాళ్ళు ఏమై ఉన్నారు? విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వారు ఎవరు నమ్మారు? దేవుని యొక్క నిబంధనలు మీరి అపవాది యొక్క మాటలను నమ్మి అసత్యాన్ని నమ్మి ఏమయ్యారు? దేవునికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు. అసత్యాన్ని నమ్మారు. అపవాది చేసిన క్రియలలోని వారు అసత్యాన్ని నమ్మి వారి యొక్క జీవితాలను వారు కోల్పోయినట్లుగా మనకి కనబడుతుంది. దేవునికి ఏం కావాలి అంటే ఇది దేనికి కావాలి అనే విషయాన్ని దేవునికి కావాల్సింది ఏమిటంటే కీర్తనకారుడు 26:3 దావీదు అంటున్నాడు, సత్యం అనుసరించేలా మనము చేసుకోవాలని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. 26:3 సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని దావీదు స్వయంగా తెలియజేస్తున్నాడు. మన సత్యంను అనుసరించాలి తప్ప అసత్యాన్ని నమ్మి మనము దేవునికి దూరంగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మన దేవుడే ఉంటే అయితే నీతి సత్యమును బట్టి జరిగించే వారిగా ఉండాలి. నీతిని సత్యాన్ని మనం నమ్మే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది దేవుని సత్యాన్ని నమ్మే వారిగా ఉండాలి. దేవుడు చేసే చట్టక్రియలు ఎలాగుంటాయంటే మనం దేవుని కోపం రప్పించే వారిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి కూడా కోపం వస్తే మనం చేసే చట్టక్రియలు దేవుని కోపాన్ని రప్పించేదిగా ఉంటుందని రాసిన పత్రికలోని 1వ మనం 25వ చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 1:25 సత్యం లేని వారు వాళ్ళు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. అంటే ఏంటి? సత్యం లేని వారుగా ఉంటున్నారు. దేవునికి కోపం వచ్చిన వారు ఏమిటంటే అసత్యాన్ని నమ్ముతున్నట్లు మనకి కనబడుతుంది. కయ్యను మన జ్ఞాపకం చేసుకున్నాము. అయితే తను ఏంటంటే అసత్యాన్ని నమ్మాడు. మనము 1 యోహాను రాసిన పత్రిక 3:12 మనం చూసుకున్నట్లయితే 3 వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను కనుకనే కదా. హల్లెలూయా. తన క్రియలు ఎలాగున్నాయి? చెడ్డగా ఉన్నాయి కనుక తన క్రియలు తన సహోదరుని చంపి తన క్రియలను చెడ్డగా చేసుకున్నాడు కనుక తను ఏం చేశాడు? అసత్యమును పలికి ఉన్నాడు కనుక ఇవి చెడ్డ క్రియలుగా ఎంచబడుతున్నాయి అనేసి యోహాను భక్తుడు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. మన జీవితంలో ఏంటంటే హెబ్రీ రాసిన పత్రికలోని యోధా రాసిన పత్రికలోని 1:11 దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది జీవితాల్లో ఇప్పటికి కూడా అపవాది అనేక యొక్క కుటుంబాల్లోని లేకపోతే సంఘాల్లోని ప్రవేశించి ఏం చేస్తున్నారంటే కయ్యాను లాంటి బీలాంబు లాంటి కోరాహు లాంటి మార్గంలో నడిచేవారు ఉన్నవారు చాలా మంది ఉన్నారనేసి దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. యోధా రాసిన పత్రిక 1:11 హల్లెలూయా.
వీరిని కూడా ఏం చేస్తున్నానంటే అసత్యంలోనికి నడిచిన వారిగా మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదు కానీ గెహజీ ఎలీషా జీవితంలోనే అసత్యాన్ని పలికాడు. గెహజీ ఎలీషా విషయంలోనే. అయితే మనము నేను దగ్గరే ఉన్నాననేసి చెప్తున్నాడు గెహజీ. అసత్యాన్ని అనేది పలుకుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ అసత్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అపవాది యొక్క సంబంధి, అపవాది క్రియలకి లోనైన వారిగా మనకి కనబడుతుంది. అయితే సామెతల గ్రంథము 30:20 మనకి కనబడుతుంది. జాలని కూడా ఇలాంటిదే, అంటే జాలి స్త్రీ కూడా ఇటువంటిదే, అసత్యమును ఎక్కువగా పలుకుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అపవాది యొక్క సంబంధాలుగా మనకి కనబడుతుంది. తప్పులు వెతికి లాభం కోరేవారు ఎక్కువగా ఉంటారని దేవుని వాక్యము ఎస్కేల్ 33:31 మనకి స్పష్టంగా కోరుతుంది. ఏమిటంటే చాలా మంది ఏం చేస్తారంటే లాభం కొరకు, ధనము కొరకు వారు ఏం చేస్తూ ఉంటారంటే అసత్యాన్ని ఎక్కువగా పలుకుతూ ఉంటారు. అసత్యం పలుకువారు అనేక మంది కూడా అపవాది యొక్క క్రియలకి వారు ఉన్నారని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వారిగా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని కోరుకున్నట్లుగా సత్యంలో మనం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనన్య సపర్యాలు కూడా వారి అసత్యమును పలికినట్లుగా మనం కిందకి జ్ఞాపకం చేస్తాం. వారి భార్యభర్తలు అయినప్పటికీ వారి జీవితంలో దేవుడు వారి ఎంత ఆశీర్వదించినప్పటికీ కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి వారు ఏం చేస్తున్నారంటే వారి అబద్ధాన్ని అసత్యాన్ని పలికినట్లుగా మనకి కనబడుతుంది. మంచి క్రియలు అంటే వీరందరూ కూడా అపవాది సంబంధులు వారు ఏం చేస్తున్నారంటే అబద్ధమును పలుకుతున్నారు, అసత్యమును పలుకుతున్నారు. అయితే దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించే అపవాదిలోని లోనై ఉన్న వారిని మనము జ్ఞాపకం చేస్తున్నాం. అయితే దేవుడు అపవాది నుండి మంచి క్రియలు అన్న దేవుని బిడ్డలైన వారు మంచి క్రియలు చేస్తారు. వారు ఎలా ఉంటారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే 2 దినవృత్తాంత గ్రంథము 19:3 2 దినవృత్తాంత గ్రంథము 19:3 జ్ఞాపకం చేస్తున్నట్లయితే అయితే దేశంలో నుండి దేవతా స్తంభమును తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. హల్లెలూయా. దేవుని ఎదుట మనము ఏం చేయాలి? మన మంచి క్రియలని కనపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాము? అపవాది సంబంధులు ఏం చేస్తారు? చెడు క్రియలు అనేవి చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. అయితే అపవాదిలోకి లోనైన వారు ఏ క్రియలు చేస్తారు, అయితే దేవుని బిడ్డలైన వారు ఏ విధముగా ఉంటారు, ఏ మంచి క్రియలు చేస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే వారు ఏం చేస్తారు? మంచి క్రియలు చేసిన వారు వాళ్ళు కనపరుచుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథం 7:10 మనం చూసుకున్నట్లయితే అయితే ఎజ్రా భక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యమును నేర్పుటకు దృఢ నిశ్చయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడు. వాక్యంగానే సత్యాన్ని సత్యంలాగే పలకాలి, అసత్యాన్ని పలకకూడదు అనేసి తను ఎజ్రా అనే శాస్త్రి తను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సత్యం వైపు తను నడుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అదే విధంగా రెహబామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను తగ్గించుకున్నాడు. ఏంటంటే 2 దినవృత్తాంత 12:12 మనం చూసుకున్నట్లయితే వాక్య భాగం చదివించట్లేదంటే సమయం తక్కువగా ఉండదు కనుక తను తగ్గించుకుని దేవుని కోసము తను ఏం చేశాడు? దేవుడికి రెహబాం మీద ఉన్న కోపాన్ని త్రిప్పుకున్నాడు. ఏమిటంటే రెహబాం మీద కోపం ఉండేది, కానీ తను తగ్గించుకోవడం వలన దేవుని యొక్క కోపముని తన మంచి క్రియల ద్వారా ఏం చేసుకున్నాడు? కోపముని మార్చుకున్నట్లుగా మనకి త్రిప్పుకున్నట్లుగా మనకి కనబడుతుంది. మన మంచి క్రియలు ఏం చేస్తే మనం చేసే క్రియల ద్వారా దేవుని యొక్క కోపాన్ని కూడా మనం తగ్గించే వారిగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం మంచి క్రియలు చేయాలి. దావీదు పాపం చేసి ఉన్నాడు, కానీ తను పశ్చాత్తాపడి ఏం చేశాడు? దేవుడి వైపు మళ్ళీ తిరిగాడు. పేతురు కూడా తను ఏం చేశాడు? దేవుడు నాకు తెలియదు, యేసుక్రీస్తు నాకు తెలియదు అని ముమ్మారులు అబద్ధం చెప్పి కూడా అసత్యం కలిగి అతను ఇప్పటికీ కూడా అపోస్తుల పరిచర్యలోని తన ఏకదాటిగా పరిచర్య చేసినట్లుగా మనకి కనబడుతుంది. అయితే పాపం చేసిన వారు అపవాది సంబంధే, కానీ పాపం చేసిన వారు ఇంకా పాపంలోనే వారి జీవితాలు అపవాదికి లోనవుతున్నాయి. కానీ ఆ పాపం చేసిన వారిలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు కనుక వారు ఏం చేస్తున్నారంటే నేను దేవుని సంబంధాన్ని కనుక పాపం విడిచిపెట్టి పశ్చాత్తాప పడిన వారిలో
కుమారులని పేతురుని దావీదుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారు ఏం చేశారంటే చెడ్డ క్రియలు చేశారు. ఆ చెడుని విడిచిపెట్టి మంచి క్రియలకి వచ్చారు. ఎట్లా ఏం చేసుకున్నాడంటే వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు దృఢ నిశ్చయమును కలిగి ఉండేవాడిగా ఉన్నాడు. రెహబాము ఏమిటంటే దేవుని కోపాన్ని తన యొక్క మంచి క్రియల ద్వారా తను తిప్పుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే మరి మనం ఏ క్రియలు చేస్తున్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చెడ్డ క్రియలు చేసేవారిగా ఉన్నామా, లేకపోతే చెడ్డ క్రియలు చేసి అపవాదికంగా ఉంటున్నామా, మంచి క్రియలు చేసి దేవునికి దగ్గరగా ఉంటున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే రక్షించేది దేవుని దేనికి లోకానికి వచ్చాడు, మనకి ఉంది దేవుని వాక్యం ఏమిటంటే మనకి ఇవ్వబడిన టైటిల్ దేనికి ప్రత్యక్షత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికి ఆయన ప్రత్యక్షత అంటే అపవాది నుండి విడిపించుటకు, అపవాది క్రియలను లయపరచుటకు, రక్షణ అపవాది నుండి మనకి రక్షణ ఇవ్వడానికి, పాపం నుండి మన శిక్షణ నుండి భరించడానికి, నిత్య రాజ్యానికి మనం నడిపించడానికి దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడుతుంది. అపవాది క్రియలు నశింప చేయడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. దేనికి ప్రత్యక్షత అంటే మన నిత్య జీవానికి, మన పాపను క్షమించడానికి, అంత మాత్రమే కాదు కానీ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనబడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్.